మనకి డ్రీమ్స్ ఉండటంతో పాటు స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలనేది నా పాయింట్. క్లాసెస్ గురించి వీడియో లాస్ట్లో చెప్తాను ప్లీజ్. సో ఈరోజు నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు పప్పులు, ఉప్పులు, కారాలు, చింతపండు చాలా ప్యాక్ చేసుకొని వస్తాం ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే. లేదు కుక్కర్ కూడా తెచ్చుకుంటామండి, అది మేము కూడా తెచ్చుకున్నాం. సో మనకి ఇక్కడ ఈ కంట్రీలో సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్, దాని మీద ఇన్వెస్ట్ చేయాలి, టైం దాని మీద మనం ఫోకస్ చేయాలి, అది కూడా ఇంపార్టెంట్. సో దాంట్లో నంబర్ 1 అండ్ హై ప్రయారిటీ ఐటమ్ వచ్చి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోలేకపోతే కనుక మనం చేసింది కరెక్ట్ అయినా, మనం ఏదైనా సరే అచీవ్ చేస్తే దాన్ని కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయలేం, వర్క్లోనైనా బయటైనా సరే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా టీంలో ఒక అతను ఉండేవాడు. ఇది నేను ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. చాలా స్ట్రాంగ్ టెక్నికల్ రిసోర్స్ అనమాట. మీకు ఎటువంటి టెక్నికల్ ఇష్యూ ఉన్నా సరే 100% అతను రిజాల్వ్ చేయలేనిది ఏది ఉండదు. ఒక 10 మినిట్స్లో మీకు రిజల్యూషన్ వచ్చేస్తుంది. అంత స్ట్రాంగ్ రిసోర్స్. అయితే అతను ఏంటంటే తను చేసిన వర్క్ని మీటింగ్స్లో కానీ ఎక్కడైనా సరే కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయలేడు. ఎలా వేరే వాళ్ళకి ఇచ్చి మీరు చెప్తారా, మీరు ప్రజెంట్ చేయండి, మీరు చేశానని చెప్పండి, అలా చెప్తూ ఉంటాడనమాట. అట్ ద టైం తను చేసిన వర్క్ చాలామంది వాళ్ళు మాట్లాడగలిగి వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ప్రమోషన్స్ తెచ్చుకున్నారు. కానీ ఈ క్యాండిడేట్కి లాస్ట్ ఇయర్ జాబే పోయింది. ఎందుకంటే జాబ్లో తను సర్వైవ్ అవ్వలేకపోయాడు, తను ప్రజెంట్ చేసుకోలేకపోయాడు కాన్ఫిడెంట్గా. సో అలాంటి సిచ్యువేషన్స్ చాలామందికి ఎదురవుతాయండి. తప్పైనా కరెక్ట్ అయినా మనం చెప్పాల్సింది కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి. చెప్తే కనుక ఒకవేళ తప్పైంది అనుకోండి, చంపేస్తారా ఏంటి? చంపరు కదా, ఏమనరు. దాన్ని కూడా తిరిగి ఓకే ఐల్ రివ్యూ అండ్ గెట్ బ్యాక్ టు యూ, లేదంటే కనుక ఐల్ లుక్ ఇన్ టు ఇట్ వన్స్ అగైన్, ఏదో ఒకటి మీరు చెప్పి నెక్స్ట్ టైంకి టైం బైన్ చేయొచ్చు. దాట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ సిచ్యువేషన్లో అయినా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇట్ కమ్స్ ఇన్ హ్యాండ్. అది కూడా అబ్రాడ్లో ఇలా బయటకు వచ్చినప్పుడు మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి డ్రీమ్స్ ఉండటంతో పాటు స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలన్నది నా పాయింట్. బట్ ఐ లవ్ సన్ గ్లాసెస్, ఐ లవ్ పర్ఫ్యూమ్స్, ఐ లవ్ వాచెస్ అండ్ ఐ లవ్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఐ హ్యావ్ అ బిగ్ కలెక్షన్ ఓవర్ ద టైమ్. నేను ఏదైనా సరే ఒక సర్టిఫికేషన్ రాసినా, లేకపోతే ఒక కోర్స్ ఫినిష్ చేసినా, ఏదైనా అచీవ్ చేసినప్పుడు అది సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు ఒక గోల్ రీచ్ అయ్యానని గుర్తుగా నేను ఏదో ఒకటి నాకు ఇష్టమైంది కొనుక్కుంటాను అనమాట. అలా కొనుక్కున్నవి నా దగ్గర కొంచెం కలెక్షన్ ఉంది. అది నా ఫ్యూచర్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అస్. తెలుగు టాక్స్ అమెరికా. థ్యాంక్ యూ వెరీ మచ్.